నిన్నటి శ్లోకాలు తీసుకోండి. 4, 5, 6. అత్ర శూరా మహేశ్వాసాః ధీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతి భోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్ర యుద్ధ భూమిలో కురు పాండవ సేనలు మోహరించి ఉన్నాయి. పాండవులు 7 అక్షౌహిణుల సేనను సమకూర్చుకున్నారు. ఆ సేనకి దృష్టజుమ్నుడు సర్వసేనాధిపతిగా ఉన్నాడు. ఆ పాండవ సర్వసేనాధిపతి అయినటువంటి దృష్టజుమ్నుడు పాండవ సేనని వజ్రవ్యూహంగా మొట్టమొదటి రోజు యుద్ధంలో ఏర్పాటు చేశాడు. వ్యూహముఖంలో గదాదండాన్ని ధరించినటువంటి భీమసేనుడు నిలబడి ఉన్నాడు. ఇది చూడగానే ఎదుటి పక్షంలో ఉన్నటువంటి దుర్యోధనుడికి భయం కలిగింది. దానితో ద్రోణాచార్యుడిని సమీపించాడు. ఓ ఆచార్య, ఎదటి సేనను చూచారా? దాన్ని వ్యూహంగా నిర్మించినటువంటిది ఎవరో కాదు, మీ శిష్యుడే, మీ సహాధ్యాయ అయినటువంటి ద్రౌపదిని యొక్క కుమారుడు, గొప్ప బుద్ధిశాలి కదా అంటూ ఆ పాండవ సేనలో ఉన్నటువంటి 17 మంది వీరుల్ని వాళ్ళ యొక్క పేర్లని ద్రోణాచార్యుడికి తెలియజేస్తున్నాడు. పైగా వాళ్ళంతా కూడా మహారథులని, భీమార్జునులతో సమానమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి శౌర్యధనులని, మహా గొప్పమైనటువంటి ధనుస్సులు కలిగినటువంటి వారిని వర్ణిస్తూ ఉన్నాడు. ఇలా అస్తవ్యస్తంగా దుర్యోధనుడు మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడా అని ద్రోణాచార్యుడు లోపల ఆయన భావిస్తూనే ఉన్నాడు. ఏమిటనంటే భీమార్జునులంటే దుర్యోధనలో భయం ఉన్నది అనేటువంటి విషయాన్ని ద్రోణాచార్యుడు అక్కడ కనిపెట్టాడు. పాండవ సేనను చూడగానే అతడికి మతిస్థిమితం తప్పిపోయింది. అందుకే రథయోధ పయోధకులైనటువంటి వాళ్ళు సాత్యకి, అభిమన్యుడు, అలాగే సమరథులైనటువంటి వాళ్ళు ఉప పాండవులు ఉన్నారు. ఇక మహారథులైనటువంటి వారు, అతిరథులైనటువంటి వారు ఎందరినో పేర్కొన్నాడు దుర్యోధనుడు. అయినప్పటికీ అందరినీ కలగలిపి మహారథులు అని ఒక్కటిగా చెప్పాడు. అంతేకాదు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వీళ్ళందరూ కూడా భీమార్జునులతో సమానమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు అని కూడా అంటున్నాడు. ఎందుకని ఇలా అంటున్నాడు? నిజంగా వాళ్ళంతా భీమార్జునులతో సమానమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళ? కానే కాదు. ఆ విషయం దుర్యోధనుడికే కాదు, అందరికీ తెలిసినటువంటిది. అంతేకాకుండా అతని యొక్క అస్తవ్యస్త మనస్థితిని తెలియజేయడానికి ఆచార్యుడిని సమీపించాడు. కనీసం నమస్కరించాలనేటువంటి జ్ఞానం కూడా లేకుండా, ఆచార్యుడికి ఏమీ తెలియకపోతే తానేదో తెలియజెబుతున్నట్టుగా అదిగో ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నాడు. దీనితో దుర్యోధనుడిలో భయం ప్రవేశించింది అనేటువంటి విషయం చాలా స్పష్టమవుతా ఉంది. అంతేకాకుండా తన యొక్క భయాన్ని దాచుకోవటం కోసమే ఇప్పుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. కానీ మాట్లాడినటువంటి మాటల వల్ల ఏం జరిగిందనంటే తన భయాన్ని దాచుకోకపోగా తనంతట తానుగానే వెల్లడించుకోవటం కూడా జరిగింది.
పాండవ సేనలో ఉన్నటువంటి 17 మంది వీరుల్ని ఈ 4, 5, 6 శ్లోకాలు 3 శ్లోకాల ద్వారా 17 మంది పేర్లని భీమార్జునులతో సహా కలిపి భీమార్జునుల పేర్లను కూడా తలుచుకుంటూ చెప్పడం జరిగిపోయింది. ఇలా చెప్పిన తర్వాత మరి ఇంకా ఏం చెప్పదలుచుకున్నాడో ఏమంటున్నాడో 7వ శ్లోకం చూడండి. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. ద్విజోత్తమ, ద్విజుడు అని అంటే బ్రాహ్మణుడు అని. నిజంగా ద్విజుడు అని అంటే ద్విజ, 2 జన్మలెత్తినవాడు అని అర్థం. సామాన్యంగా అందరూ ఒక జన్మ మామూలుగానే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక జన్మ ఎత్తుతారు. 2వ జన్మ ఏమిటంటే జ్ఞానాన్ని పొందినప్పుడు 2వ జన్మ అని అంటారు దాన్ని. అందుకని ద్విజుడు అంటే బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి వాడు, ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు. తల్లి గర్భంలో నుంచి అందరూ వస్తారు, అలాగనే ఆయన కూడా వస్తాడు. కానీ 2వ జన్మ ఏమిటనంటే ఇదిగో ఈ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడిని ద్విజుడు అని అంటారు. ఇక్కడ సామాన్యంగా ద్విజుడు అని అంటే బ్రాహ్మణుడు అనేటువంటి ఉద్దేశంలో ద్విజోత్తమ అంటే బ్రాహ్మణ శ్రేష్ఠుడా అని ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యుణ్ణి సంబోధిస్తూ ఉన్నాడు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, అస్మాకం తు విశిష్టాయే, అస్మాకం మన సేనలో ఉన్నటువంటి వారు కూడా ఎవరైతే ఉన్నారో విశిష్టాయే చాలా ముఖ్యులైనటువంటి వాళ్ళని తాన్ నిబోధ వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను. వాళ్ళ గురించి కూడా తెలుసుకోండి. తాన్ నిబోధ. ఓ ద్రోణాచార్య, ఇప్పటివరకు ఆ ఎదుటి పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పారు. ఇప్పుడు మన పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ముఖ్యులైనటువంటి వాళ్ళని ఇదిగో మీరు తెలుసుకోండి. మమ సైన్యస్య నాయక, నా సైన్యంలో ఉన్నటువంటి నాయకులైనటువంటి వాళ్ళని అంటే ప్రధానమైనటువంటి వాళ్ళని సంజ్ఞార్థం మీ గుర్తు కోసమని తాన్ బ్రవీమితే, అదిగో వాళ్ళని గురించి ఇప్పుడు చెబుతూ ఉన్నాను. మీ గుర్తు కోసం చెబుతున్నాను. ఇక్కడనే అన్ని అస్తవ్యస్తమైనటువంటి పదాలన్నీ కూడా మనం చాలా గమనించవచ్చు అన్నమాట. మీ గుర్తు కోసం చెబుతున్నాను అన్నాడు. మొట్టమొదటిలో ద్విజోత్తమ అన్నాడు. సరే, అది మామూలుగానే భావించవచ్చు. కానీ దాంట్లో కూడా ఏదో దుర్యోధనుడి యొక్క ఆలోచన ఉంది, అది వేరే విషయం. ఎందుకనంటే ఆయన బ్రాహ్మణుడే కనుక ద్రోణాచార్యుడు ఆ బ్రాహ్మణోత్తమ అని పిలిచాడు. అది బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడు? నా పక్షంలో ఉన్నటువంటి వాళ్ళని గురించి కూడా చెబుతున్నానయ్యా అంటే సరిపోద్ది కదా. కానీ మీ గుర్తు కోసం చెబుతున్నాను అంటే గుర్తు కోసం ఎవరు చెబుతారంటే అవతల వాడు కనుక మతిమరుపు కలిగినటువంటి వాడైతే ఏమైనా నువ్వు మర్చిపోయావు, ఇదిగో నీ గుర్తు కోసం నేను చెబుతున్నాను అనాల. ద్రోణాచార్యుడు ఎంత వయసు ఉన్నటువంటి వాడైనా ఆయనకి ఏం మతిమరుపు లేదు, ఆయనకేమి ఈయన చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడంటే ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఒక రకమైనటువంటి ఒక ప్రశాంతమైనటువంటి మనస్సు లేకపోవటం వల్ల, ఆ అస్తవ్యస్తమైనటువంటి మనస్థితి ఉండటం వల్ల, ఆ పాండవ సేనను చూసినప్పుడు కలిగినటువంటి భయం కారణంగా ఇలా ఏదో అలా అనుకోకుండా అలా అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తనకి తెలియకుండానే కొన్ని పదాలు తన నోటి గుండా వచ్చేస్తూ ఉన్నాయి, ఇంకా అలాగనే ముందు కూడా వస్తూ ఉంటాయి. మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో ఏమిటో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మాట్లాడినటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ ద్విజోత్తమ అని అంటున్నారు. ద్విజోత్తమ అంటే బ్రాహ్మణ శ్రేష్ఠుడా అని అర్థం. మరి ఆచార్యుణ్ణి ఇక్కడ బ్రాహ్మణ శ్రేష్ఠుడా అని అనటంలో దుర్యోధనుడు సామాన్యమైనటువంటి ఉద్దేశంతో అని ఉన్నాడా అని ఉండొచ్చు. లేకపోతే మరి ఇలా అనటం వెనక ఇంకేదైనా కూడా ఆలోచన ఆ దుర్యోధనుడి యొక్క మనస్సులో అంటే అప్పుడున్నటువంటి పరిస్థితిలో ఏమైనా ఉందా
అనేటువంటి దాని గురించి కూడా మనం ఆలోచించవచ్చు. ఎందుకనంటే ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడా అనేటువంటి పదం దుర్యోధనుడి యొక్క ఆంతర్యంలో కలిగినటువంటి ఏదో ఒక భయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నదేమో అనేటువంటిది మన యొక్క సందేహం. ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు కనుక బ్రాహ్మణుడి యొక్క హృదయం ఎలాంటిదనంటే ఆర్ద్రమైనటువంటిది, అంటే దయాస్వభావం కలిగినటువంటిది. బ్రాహ్మణుడి యొక్క మనస్సు, బ్రాహ్మణుడి యొక్క హృదయం దయతో కూడుకున్నటువంటిది. మరి అందుకని ఏమైనా బ్రాహ్మణోత్తమ అని అంటున్నాడా? ఎదటి సేనలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మహావీరులైనటువంటి వాళ్ళందరూ కూడా తన యొక్క శిష్యులే. అందువల్ల మరి వాళ్ళ మీద ఏదైనా శిష్యవాత్సల్యం చూపిస్తాడేమో, మరి బ్రాహ్మణ సహజమైనటువంటి దయ అనేటువంటిది ఉండే, ఈ దయ అనేటువంటిది కూడా ఏమైనా చూపిస్తాడేమో. ఈ శిష్యవాత్సల్యము, ఈ దయ, ఈ రెండూ కలిసి తన కొంప ముంచుతాయేమో అనేటువంటి భావన కూడా ఈ దుర్యోధనుడిలో ఉండి ఉండొచ్చు. అందుకనే ఇక్కడ బ్రాహ్మణోత్తమ అని ప్రత్యేకంగా, ఎందుకంటే ఆచార్య అని గనక అన్నట్లయితే ఆయన తన గురువు గనక ఆచార్య అని పిలిచాడని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ద్విజోత్తమ అనంటంలో, బ్రాహ్మణ శ్రేష్ఠుడు అనంటంలో, అయ్యా నాయన బ్రాహ్మణుడివి నువ్వు, అసలే దయాస్వభావం ఈ బ్రాహ్మణుడికి వస్తుంది, ఈ స్వభావరీత్యా ఆ ఎదుటి పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మీద దయ చూపించావా? అదిగో అటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది మహావీరులైనటువంటి వాళ్ళందరూ కూడా నా శిష్యులే కదా అని వాళ్ళ మీద నువ్వు కనుక దయ చూపించినట్లయితే నా పని కాస్త ఇంతే. అందువల్ల అలాంటి దయ మాత్రం ఏమి చూపించవద్దు అనేటువంటి భావనతో ఈ పదప్రయోగం చేసి ఉండవచ్చు. అంటే ఇక్కడ దుర్యోధనుడు తన ఆచార్యుని ప్రభుభక్తి మీద సిగ్గులేనటువంటి అనుమానాలు పెంచుకుంటున్నాడు. నిజంగా తన పక్షంలో వచ్చి ఎందుకు నిలబడి యుద్ధం చేస్తున్నాడు? భీష్ముడంటే తప్పదు, ఎందుకనంటే ఆ రాజ్యాన్ని మొదటి నుంచి కాచుకొని వస్తున్నటువంటి వాడు కాబట్టి ఆయన దేవుడంట వచ్చి నిలబడాలి. కానీ ద్రోణాచార్యుడికి అంత అవసరమేమి లేదు. ఆయన బ్రాహ్మణుడు, ఆయన అస్త్ర విద్యాచార్యుడు, అందరికీ గురువైనటువంటి వాడు కనుక ఒకవేళ ఇష్టం లేకపోతే ఆయన తప్పించుకోవడానికి కూడా వీలుంది. కానీ అలాంటి వాడు మరి ఆ దుర్యోధనుడి పక్షంలో యుద్ధం చేయడానికి వచ్చాడు. ఎందుకని వచ్చాడు? ఎందుకనంటే ద్రోణాచార్యుడికి ఉన్నటువంటి బలహీనత ఉంటుంది. అదేమిటంటే కుమారుడి మీద విపరీతమైనటువంటి ఆ మమకారం. అక్కడ ధృతరాష్ట్రుడికి, ఇక్కడ ద్రోణాచార్యుడికి ఇద్దరికీ కూడా కొడుకుల మీద విపరీతమైనటువంటి మమకారం ఉంది. మరి ఆ అశ్వత్థామేమో దుర్యోధనుడికి స్నేహితుడు. మరి అశ్వత్థామ యుద్ధంలో పాల్గొంటుంటే ద్రోణాచార్యుడు ఇంటి దగ్గర ఎలా కూర్చుంటాడు? కాబట్టి అలా కూర్చోడానికి వీలు లేక వచ్చాడు. అలా వచ్చినప్పటికి కూడా ఆయన ఒక అక్షౌహిణి సేనాధిపతి. మరి అక్షౌహిణి సేనాధిపతిని చేసావు కదా నువ్వు, మరి చేసినప్పుడు ఆయన మీద నమ్మకం పెట్టద్దు, విశ్వాసం పెట్టద్దు. నీ వాళ్ళ మీద, నీ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ మీద నువ్వు విశ్వాసం కనుక లేకపోయినట్లయితే వాళ్ళు సరిగ్గా యుద్ధం ఎలా చేస్తారు? ఇది దుర్యోధనుడి యొక్క అస్తవ్యస్తమైనటువంటి స్థితి. ఇలాంటి అనుమానాన్ని తన పక్షంలో ఉన్నటువంటి యోధ వీరులైనటువంటి వాళ్ళ మీద, యోధాగ్రేసరులైనటువంటి వాళ్ళ మీద ఎప్పుడు కూడా పెంచుకోకూడదు. కాబట్టి మీరు ద్విజోత్తములు కదా, ఇక్కడ యుద్ధరంగంలో మాత్రం ఆ దయని చూపించకండి, ఆ బ్రాహ్మణ సహజమైనటువంటి దయని చూపించకండి అనేటువంటి భావనతోనే ఇక్కడ ద్విజోత్తమ అంటున్నాడు. అక్రమమైనటువంటి పనులు చేస్తూ నీచ భావాలు కలిగినటువంటి ప్రతివాడికి కూడా అంతరార్థంలో ఇలాంటి అనుమానాలు, భయాలు ఉండటం సహజం. పాపాలు చేసేటువంటి వాడు, దుర్మార్గాలు చేసేటువంటి వాడు ఎల్లప్పుడూ కూడా భయపడుతూనే ఉంటాడు. ఏమో ఎట్టించి ఎవరు వస్తారో, ఎట్టించి ఏం చేస్తారో అనేటువంటి భయం అన్నమాట. రాజకీయ నాయకుల్లో కూడా కొంతమంది ఉంటారు, చాలా గొప్ప మహానుభావులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ప్రధానమంత్రి పదవుల్లో ఉన్నటువంటి వాడు, వాళ్ళకు కూడా ఒక జబ్బు ఉంది. ఏమిటంటే అభద్రతా భావన అంటారు దీన్ని. మానసికమైనటువంటి శాస్త్రంలో అభద్రతా భావన. అభద్రతా భావన అంటే ఎవరు నన్ను ఏం చేస్తారో అనేటువంటి భావన ఉండేది. అదిగో అలాంటి భావనే ఇప్పుడు దుర్యోధనుడికి కూడా ఉంది. ఇది ఎవరికి ఉంటుందనంటే ఎప్పుడూ అక్రమాలు, అన్యాయాలు చేస్తుండేటువంటి వాళ్ళు,
వాడిని అణగదొక్కాలా, వీడిని అణగదొక్కాలా, వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలా అనేటువంటి భావాలు ఉన్నటువంటి వాళ్ళు, దుర్మార్గ పనులు చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ అభద్రతా భావంలోనే బ్రతుకుతూ ఉండాలి. తమ యొక్క హృదయం కనుక పవిత్రంగా లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి దుర్గుణాలని లోకమైనటువంటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. దీన్ని కూడా మనం రాజకీయాల్లో చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక కార్యాన్ని నిర్వర్తించినప్పుడు అది కనుక సఫలమైతే నేను చేశాను, ఆ కార్యం కనుక ఏదైనా కనుక విఫలమైతే, అది ప్రయోజనాన్ని ఇవ్వకపోతే ఫలాని వాడు నాకు చెప్పి చేయించాడు, అదిగో వాడి మూలాన్నే ఇలా జరిగింది అని అనటం ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. కాబట్టి ఇక్కడ దుర్యోధనుడు కూడా మరి ఆ రకమైనటువంటి పాపాలు చేసినటువంటి వాడు గనక, అన్యాయాలు అక్రమాలు చేసినటువంటి వాడు గనక అతడి యొక్క మనస్సు కూడా ఇప్పుడు అలాగనే ఉండి, ఏమో ఈ ద్రోణాచార్యుడు ఏమైనా నాకు పంపు ముంచుతాడేమో, ఈయనకు అసలే కాస్త దయా స్వభావం ఎక్కువ, పైగానేమో ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళంతా శిష్యులు, మరి అటువంటి శిష్యులు కనుక శిష్యవాత్సల్యం చూపించాడా, చూపిస్తే ఏముంది నా పని ఘోరం కనుక, ఏమయ్యా నువ్వు బ్రాహ్మణుడు అయినప్పటికీ, దయా స్వభావం కలిగినటువంటి వాడు అయినప్పటికీ వాళ్ళ మీద మాత్రం ఈ రకమైనటువంటి దయని ఏమి చూపించొద్దు అని అంతరార్థంగా అర్థమయ్యేటట్టుగా ఇదిగో ఆయన ఈ మాట ద్విజోత్తమ అనేటువంటి పదాన్ని ప్రయోగించి ఉండవచ్చు. అయితే ఇక్కడ దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో ఏం చెప్పదలుచుకున్నాడు? మనమేం భయపడాల్సినటువంటి పని లేదు. పాండవ సేనలో ఎంతమంది మహావీరులున్నా, ఎందుకంటే 17 మందిని గురించి ఇంతకుముందు చెప్పాడు, 2 భీమార్జులతో 19 మంది మహావీరులైనటువంటి వాళ్ళు, అక్షౌహిణులు 7 అక్షౌహిణుల సైన్యమే, అయినప్పటికీ వీరులు చాలామంది ఉన్నారు అని మీరు అనుకుంటారేమో. ఏం పర్వాలేదు, ఎందుకనంటే మన సేనలో కూడా బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు ఉన్నారు అని ఇప్పుడు మన సేనల గురించి చెప్పాలా. అదిగో అందుకోసం ప్రారంభం చేస్తున్నాడు, ద్విజోత్తమాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాడు. మరి తన సేనలో ఉన్నటువంటి వాళ్ళని గురించి ఇలా ఎందుకు చెప్పడం అని అంటే, మీరేం భయపడక్కర్లేదండి అని చెప్పడానికి. అయితే ఇంతకీ భయం ద్రోణాచార్యుడికా అసలు దుర్యోధనుడికా? ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ద్రోణాచార్యుడు భయపడతా ఉంటే ఆయన భయాన్ని తీర్చడం కోసం దుర్యోధనుడు పోయాడా, లేకపోతే దుర్యోధనుడికే భయం కలిగితే ఆయన భయాన్ని దాచిపెట్టుకోవటం కోసం అని చెప్పి, వ్యక్తం కాకుండా ఉండటం కోసం అని చెప్పి అదిగో ద్రోణాచార్యుడి దగ్గరికి పోయి ఇలా అసందర్భంగా మాట్లాడుతున్నాడా? ద్రోణాచార్యుడికి ఏ భయము లేదు, హాయిగా యుద్ధరంగంలో నిలబడ్డాడు. ఎందుకనంటే ఆయన సామాన్యమైనటువంటి వీరుడు కాదు, అపూర్వమైనటువంటి అస్త్రశస్త్ర విద్యా నైపుణ్యం కలిగినటువంటి వాడు. ఎంత వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా ఆయన చేతిలో ఉన్నటువంటి పట్టు ఏమీ తగ్గలేదు. అంతేకాదు ఆయన చేతిలో అస్త్రం ఉన్నంత వరకు కూడా ఎదుటి పక్షంలో ఉన్నటువంటి ఎవడు కూడా తనని ఏమీ చేయలేడు. అంతటి మహావీరుడైనటువంటి వాడు. అలా భీష్ముడు అంతే, అలా ద్రోణాచార్యుడు అంతే. భీష్ముడిలో శారీరకమైనటువంటి బలం కూడా ఎక్కువగా ఉంది, ద్రోణాచార్యుడిలో శారీరకమైనటువంటి బలం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడా అతడి దగ్గర ఉన్నటువంటి అస్త్ర విద్యా నైపుణ్యం మాత్రం చాలా గొప్పదైనటువంటిది. అంచేత ఆయనకేం భయపడాల్సినటువంటి పని లేదు. అసలు భయపడుతుంది దేనికి? ఒకవేళ ప్రాణం పోద్ది అనే కదా భయపడాల్సింది. ప్రాణం పోవడానికి ఆయన ఎంత చిన్నోడా చిత్తకోడా? ఆయన 400 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాడు. ఏ ప్రాణం పోతే? ఈ విషయం నేనంటాం కాదు, అసలు ద్రోణాచార్యుడే దుర్యోధనుడితో అన్నాడు. దుర్యోధనుడు ఎలాగైనా సరే యుద్ధం చేయాల్సిందే అనేటువంటి కృతనిశ్చయంతో ఉండి ఆ శ్రీకృష్ణుడి యొక్క రాయబారాన్ని చెడగొట్టి పంపించిన తర్వాత ఒక రోజున ఏకాంతంగా దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చినప్పుడు ద్రోణాచార్యుడు అంటున్నాడు, నాయన దుర్యోధన, ఈ యుద్ధం మంచిది కాదు. భీష్ముడు చెప్పాడు, విదురుడు చెప్పాడు, నేను చెప్తున్నాను, కృపాచార్యుడు చెప్తున్నాడు, నీ తండ్రి చెప్తున్నాడు, నీ తల్లి గాంధారి చెప్తున్నది, పెద్దలందరూ కూడా చెప్తున్నారు, ఇది మంచిది కాదు, ఇది నీకు శ్రేయస్సు కాదు, కనుక ఈ యుద్ధాన్ని మానుకో, నీ రాజ్యంతో నువ్వు సుఖించు హాయిగా, వాళ్ళ రాజ్యంతో వాళ్ళు సుఖిస్తారు, కనీసం వాళ్ళు 5 ఊళ్ళు ఇవ్వమన్నారు, 5 ఊళ్ళు ఇచ్చినందువల్ల నీకు పోయేదేమీ లేదు, అలా 5 ఊళ్ళు ఇచ్చేది సరే నువ్వు సంధి చేసుకోవటం చాలా మంచిది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మాకు ప్రాణాల మీద ఆశయం కాదు. భీష్ముడు కానీ నేను కానీ మా వయసు 400 సంవత్సరాల వయసు కాబట్టి ఇంతవరకు కూడా మేము అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు చేశాం, మాకు చేతనంతగా దాన ధర్మాలు చేశాం, అనేకమైనటువంటి సత్కార్యాలు చేశాం, అనుభవించవలసినటువంటి సుఖాలు భోగాలన్నీ అనుభవించాం.
కానీ నువ్వు వయస్సులో చిన్నవాడివి, నీవింకా అనుభవించవలసినటువంటి భోగాలు చాలా ఉన్నాయి. అలా భోగాలు అనుభవించడానికి కావాల్సినటువంటి అవకాశాలు కూడా నీకున్నాయి. అందువల్ల ఈ యుద్ధం ఉండే మాకు మాత్రం మంచిదే. ఎందుకనంటే ఇదిగో ఈ ముసలి దేహాన్ని పోగొట్టుకోవడానికి మాకు ఈ దేహం మంచి అవకాశం. కానీ నీకుండే ఈ దేహాన్ని నువ్వు పోగొట్టుకోకూడదు. నువ్వు ఇంకా అనుభవించాల్సినటువంటివి చాలా ఉన్నాయి. నువ్వు ఇంకా యజ్ఞయాగాదులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, సత్కార్యాలు చేయాలి, ప్రజల్ని చక్కగా పరిపాలన చేయాలి. ఇదంతా నీ మీద ఉంది కనుక నువ్వు బ్రతికి ఉండాలా. నువ్వు ఉంటేనే ఇదంతా జరుగుద్ది. కనుక మేమున్నా పోయినా మాకేం బాధ లేదు. కనుక నీకోసమే మేము ఈ మాటలు చెప్తున్నాం, మా కోసం మాత్రం కాదు అని చెప్పినటువంటి వాడు ఈ ద్రోణాచార్యుడు. మరైతే భయం ఎవరికి? ద్రోణాచార్యుడికా ఇప్పుడు దుర్యోధనుడికా? సరే, దుర్యోధనుడు తన యొక్క భయాన్ని పోగొట్టుకోవటం కోసమే తన సైన్యంలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి నాయకుల్ని ఇదిగో మీ గుర్తు కోసం చెప్తున్నానండి అని తెలియజేస్తున్నాడు. ద్రోణాచార్యుడు ఏమైనా మర్చిపోయాడా? ఆయనకి ఏమైనా మతిమరుపా? ఎందుకు ఆయన గుర్తు చేయటం? చీకట్లో నడిచేటువంటి వాడు, శక్తి లేనటువంటి బలహీనుడైనటువంటి వాడు, మనసులో ఏదన్నా భయం కలగగానే ఆ భయం నుంచి తప్పించుకోవటం కోసమని తనలో తనే వేల వేసుకుంటాడు. బలవంతుడితో శత్రుత్వం వచ్చినప్పుడు బలహీనుడైనటువంటి వాడు ఏం చేస్తాడంటే తనలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకోవటం కోసం అని చెప్పి ఆ భార్యనో, ఆ బిడ్డలను, లేకపోతే ఇంకెవరి తల్లిదండ్రులను, లేకపోతే మిత్రులను ఎవరినో ఒకరిని పిలిచి వాళ్ళతో అంటున్నాడు, నాకేమైనా భయం అయింది వాడంటే లెక్క చదవలేదు, నా సంగతి అసలు తెలియదు వాడికి. వాడే కనుక వచ్చాడా నా దగ్గరికి నేను ఏం చేస్తానో నాకే తెలియదు. వాడిని రాని నా తడాక ఏదో చూపిస్తా అని అంటూ ఉంటాడు. ఇదిగో ఇప్పుడు దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడి యొక్క మనోబలం హరించిపోయేటప్పటికల్లా ఎదుటి సేనలో ఉన్నటువంటి మహావీరులను చూస్తూ వాళ్ళని తలుచుకుంటూ ఉంటే అతనికి నీరసం వస్తూ ఉంది, ఆందోళన కలుగుతూ ఉంది, అలజడి కలుగుతూ ఉంది. ఆ నీరసం నుంచి తేరుకోవాలన్నా, ఆ లోపల ఉన్నటువంటి ఆందోళన అలజడి తగ్గాలన్నా పెద్దలు కానీ, గురువులు కానీ, మహావీరులైనటువంటి వాళ్ళు కానీ నీకేం పర్వాలేదు, నువ్వు భయపడాల్సిందేం పర్లేదు, మేమున్నాం, ఖచ్చితంగా మనకి విజయం లభిస్తుంది అని ధైర్యం చెప్పాలా. ఇప్పుడు ఎవరో ఒకరు అలా ధైర్యం చెప్పాలి, ఆయనకి ప్రోత్సహించాలి అతన్ని. అలా ప్రోత్సాహం దొరుకుతుందేమోనని చెప్పి ఈ ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చాడు. ద్రోణాచార్యుడితో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ద్రోణాచార్యుడు మాత్రం పెదవి విప్పల. ఎందుకని పెదవి విప్పలేదనంటే వీడి అస్తవ్యస్తమైనటువంటి మాటలన్నీ చూసిన తర్వాత ఆయనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లా. అందుకనే ఒక్క పలుకు కూడా పలకల. కాబట్టి తనను తానే ప్రోత్సహించుకోవడం కోసం తయారయ్యాడు ఇప్పుడు దుర్యోధనుడు. ఆయన ఎట్లాగూ ప్రోత్సహించట్లేదు కాబట్టి తనను తానే ప్రోత్సహించుకోవాలనుకున్నాడు. అప్పుడప్పుడు మనం అక్కడక్కడ కొంతమంది చూస్తుంటాం, ఏమంటే నన్ను ఎవరు పొగడతలేదు కాబట్టి నన్ను నేనే పొగుడుకుంటున్నానంటాడు. అదే ప్రకారంగా ఈయన కాస్త ఆయన ప్రోత్సహిస్తాడేమని చూస్తే ఆయనేమో పలికే బంగారం ఆయన రా అన్నట్టుగా నోట్లో నుంచి మాట రావట్లా. అందుకని ఇప్పుడు తనను తానే ప్రోత్సహించుకోవాలి, దిగజారిపోతున్నటువంటి ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. అలా కూడగట్టుకోవాలంటే తాను కూడా తక్కువవాడు కాదు, తనకి అపారమైనటువంటి సేన ఉంది, బ్రహ్మాండమైనటువంటి మహావీరులైనటువంటి వాళ్ళు ఉన్నారు అని గుర్తు చేసుకోవాలి. తాను గుర్తు చేసుకోవడం కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తూ మీ గుర్తు కోసం చెబుతున్నానండి అంటున్నాడు. ఇది ఇక్కడ మీ గుర్తు కోసం చెబుతున్నానంటే వాళ్ళ ఉద్దేశం. నిజంగా ఇక్కడ ద్రోణాచార్యుడు గుర్తు కోసంగా చెబుతుంది, తన గుర్తు కోసం. తాను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలా, నేను మాత్రం సామాన్యుడినా ఏమిటి, నాకు గొప్ప బలగం ఉంది కాబట్టి నేను భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అనేటువంటి ఉద్దేశంతో తన సేనలో ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు ఏకరవు పెట్టాలనుకుంటున్నాడు. అందుకని గుర్తు చేస్తున్నది ద్రోణాచార్యుడికి కాదు, తనకే అనేటువంటి విషయం కూడా ఇక్కడ మనం గమనించాలి. మరి ఇప్పుడు ఎవరెవరిని గుర్తు చేస్తున్నాడు ఆ విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 8 చూడండి. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ
తథైవ చ భవాన్. భవాన్ అంటే మీరు అని. మొట్టమొదటిగా ద్రోణాచార్యుని చెప్తున్నాడు, భవాన్ మీరు, భీష్మశ్చ భీష్ముల వారు, కర్ణశ్చ కర్ణుడు, కృపశ్చ సమితింజయ. కృపాచార్యుని చెప్పేటప్పుడు సమితింజయ జయశీలుడైనటువంటి కృపాచార్యుడు అంటే అపజయమే ఎరగనటువంటి కృపాచార్యుడు, అశ్వత్థామ అదిగో మీ కుమారుడైనటువంటి అశ్వత్థామ, వికర్ణశ్చ నా తమ్ముడైనటువంటి వికర్ణుడు, సౌమదత్తి సోమదత్తుడి యొక్క కుమారుడు భూరిశ్రవుడు. ఆయన సోమదత్తుని యొక్క కుమారుడు కనుక సౌమదత్తి అని అన్నారు. ఆ సౌమదత్తి అంటే సోమదత్తుని కుమారుడు అయినటువంటి భూరిశ్రవుడు, తథా ఏవచ అలా ఇంకా చాలామంది అని ఇక్కడ తన సేనలో ఉన్నటువంటి 7 పేర్లను చెప్తూ ఉన్నాడు. భవాన్ మీరు ద్రోణాచార్యుడు 1, 2 భీష్ముడు, 3 కృపాచార్యుడు, 4 కర్ణుడు, 5 అశ్వత్థామ, 6 వికర్ణుడు, 7 భూరిశ్రవుడు. ఇలా ఇంకా నా సేనలో ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. దుర్యోధనుడు తన యొక్క సేనలో ఉన్నటువంటి వీరుల్ని ద్రోణాచార్యుడికి గుర్తు చేస్తున్నానని అనుకుంటూ మొట్టమొదటిగా భవాన్ మీరు అని ద్రోణాచార్యుడినే పేర్కొంటున్నాడు. సర్వసైన్యాలకి అధిపతి భీష్ముడు కదా, కనుక పేర్కొనాల్సింది ముందుగా ఎవరిని? భీష్ముడిని పేర్కొనాలి. మరైతే ద్రోణుడిని చెబుతున్నాడేమిటి? ఇక్కడ ద్రోణుడిని చెప్పడంలో అనేకమైనటువంటి కారణాలు ఉండి ఉండవచ్చు. ఏమిటంటే ఎదురుగా ఉన్నటువంటి ఆచార్యుడికి ఉత్సాహం కలిగించడానికి నాకు మీ మీదనే చాలా గౌరవం అండి, మీ మీదనే నాకు విశ్వాసం ఎక్కువ అని ఆచార్యుడికి ఒక నమ్మకం కలిగించడానికి కావచ్చు. ఎందుకంటే ఎదురుగా ఉన్నటువంటి ఆయన్ని చెప్పకుండా ఇంకొక ఆయన్ని చెబితే ఈయన ఏమైనా అనుకోవచ్చు. అందుకని నాకు మీరంటేనే చాలా ఇష్టం, మీ మీద నాకు చాలా విశ్వాసం ఉంది అనేటువంటి భావాన్ని వ్యక్తం చేయటం కోసమని భవాన్ మీరు అంటూ ముందుగా ద్రోణాచార్యుని పేర్కొని ఉండవచ్చు. ఇక ఎదురుగా ఉన్నటువంటి తనను విడిచిపెట్టి వేరొకరిని కనుక ప్రథమ స్థానంలో కనుక పేర్కొంటే ఆయన యొక్క మనస్సు కష్టపడవచ్చు, లేదా తన మీద కోపం కూడా రావచ్చు. ఎందుకనంటే తనని కాస్త తక్కువ చేసి మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది. అందువల్ల ఆయనకి ద్రోణాచార్యుడికి దుర్యోధనుడి మీద కోపం రావచ్చు. ఎందుకనంటే నా పేరు చెప్పకుండా మరొక పేరు చెబుతున్నాడు, నా పేరు తర్వాత చెబుతున్నాడే అనేటువంటి ఉద్దేశంతో అందువల్ల కూడా కావచ్చు. ఇక మూడో విషయం ఏమిటంటే ఇదం శస్త్రం ఇదం శాస్త్రం అని అంటూ శస్త్ర విద్యలోను శాస్త్ర విద్యలోను రెండింటిలో కూడా ద్రోణాచార్యుడు ప్రవీణుడు గనక మొట్టమొదటిగా ఆచార్యుడినే చెప్దాం అనే ఉద్దేశంతో ఆచార్యుడినే చెప్పి ఉండవచ్చు. అంటే ఆచార్యుడి మీద ఉన్నటువంటి గౌరవం, నిజంగా ఆయన తన గురువు కాబట్టి ఆ గురువు మీద ఉన్నటువంటి గౌరవంతో ఇటు శస్త్ర విద్య శాస్త్ర విద్య రెండూ ఉన్నాయి కనుక ఆయన దగ్గర ఆయన గొప్పవాడు అనేటువంటి ఉద్దేశంతో ఆచార్యుడు అనేటువంటి గౌరవంతో ఆయన పేరుని చెప్పుండొచ్చు. ఇక నాలుగో విషయం ఏమిటంటే ఇప్పటి వరకు తవ శిష్యేణ ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ అంటూ ద్విజోత్తమ అని అంటూ కాస్త ఆ ద్రోణాచార్యుడికి ఒకరో బాధ కలిగించేటట్టుగా మాట్లాడాడు. తాను పలికినటువంటి పలుకుల్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ద్రోణాచార్యుడు గ్రహించి తనని అవమానించినట్లుగా భావిస్తాడేమో, అలా భావించటం వల్లనే తనతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఉన్నాడేమో అని దుర్యోధనుడికి మనస్సులో ఏ మూలనో ఉంటే ఉండవచ్చు. అలా ఉన్నది కనుక తన తప్పును దిద్దుకోవటం కోసమని ఇదిగో ఇలా భవాన్ మీరు అని అంటూ మొట్టమొదటి ఆయన్ని పేర్కొని ఉండొచ్చు. అయా బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నువ్వేమైనా నా కొంప ముంచుతావేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ ద్విజోత్తమ అన్నాను. ఇలా కొన్ని సందర్భాల్లో నా హద్దులు దాటినట్లుగా ద్రోణాచార్యుడు భావిస్తాడేమో, అలా భావించి నా మీద ఏమైనా కోపం తెచ్చుకుంటాడేమో, ఆ కోపం తెచ్చుకుంటాం నాకు ఇప్పుడు శ్రేయస్కరం కాదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన కోపాన్ని కాస్త తగ్గించడం కోసం అని చెప్పి ఇదిగో ఇలా ముందుగా ఆయన పేరే పలికి ఉండవచ్చు. ఏమైనా సరే మొత్తం మీద ముందుగా ద్రోణాచార్యుడి యొక్క పేరునే పలికాడు. మరి ఎవరి ద్రోణాచార్యుడు? ఈయన భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు, అందుకని ఈయన భారద్వాజుడు అని అంటారు.
ఈయన మొట్టమొదటేమో తండ్రి వద్ద శాస్త్రాలు నేర్చుకున్నాడు. తర్వాత అగ్నివేశుడు అనేటువంటి ముని వద్ద శాస్త్రాల్ని ధనుర్వేదాన్ని అభ్యసించాడు. అదిగో ఆ సమయంలోనే ద్రుపద మహారాజు ఈయనకి సహాధ్యాయిగా ఉన్నాడు. అంటే ఇద్దరు కలిసి ఆ అగ్నివేశుడు అనేటువంటి ముని వద్ద ఈ శాస్త్రాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత కృపాచార్యుడి చెల్లెలైనటువంటి కృపిని పెళ్లి చేసుకున్నాడు ద్రోణాచార్యుడు. వాళ్ళకి ఒక కుమారుడు, అతడి పేరే అశ్వత్థామ. కటిక పేదరికం, తన యొక్క విద్యలు తనకి భోజనం పెట్టడం లేదు. అందువల్ల పరశురాముడు బ్రాహ్మణులకి చక్కగా దానం చేస్తున్నాడు, విరివిగా తనకు ఉన్నదంతా కూడా బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడు అని తెలిసి ఆయన దగ్గరికి వెళ్ళాడు ముందుగా. అయితే అప్పటికే సర్వస్వం దానం చేసేసి ఆయన మహేంద్రగిరి మీద తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు పరశురాముడు. ఈ సంగతి తెలిసి ఆ మహేంద్రగిరి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు పరశురాముడు ఏం చేశాడంటే ద్రోణాచార్యుని చూసి, అయ్యా నా దగ్గర ఉన్నటువంటి సమస్తము కూడా నేను దానం చేసేసాను, ఇక నా దగ్గర ఉన్నటువంటిదంతా కూడా ఈ అస్త్రాలే అని ఈ అస్త్రాల్ని ఆయనకి ప్రసాదించాడు. అంటే అస్త్ర విద్యని ప్రసాదించాడు ద్రోణాచార్యుడికి పరశురాముడు. అక్కడి నుంచి తిరిగి వచ్చి తన చిన్ననాటి సహాధ్యాయ అయినటువంటి ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. అలా వెళ్ళిన తర్వాత ద్రుపదుడు ఈ ద్రోణాచార్యుడిని అవమానించాడు. అవమానించేటప్పటికీ అవమానాన్ని భరించలేక ఆయన అక్కడి నుంచి బయలుదేరి హస్తినాపురం వెళ్ళాడు. హస్తినాపురంలో తన బావమర్ది అయినటువంటి కృపాచార్యుడు ఉన్నాడు. ఆ కృపాచార్యుడు ఈ హస్తినాపురంలో కులగురువుగా ఉన్నాడు, ఈ కౌరవులకు కులగురువుగా ఉన్నాడు. అందువల్ల కొంతకాలం ఆయన ఇంట తలదాచుకుందామనేటువంటి ఉద్దేశంతో ద్రోణాచార్యుడు హస్తినాపురం వచ్చి కొంతకాలం పాటు ఆ కృపాచార్యుడి ఇంట్లో రహస్యంగా ఉన్నాడు. ఆ తర్వాత ఒక రోజున ఈ పాండవులు బంతి ఆట ఆడుకుంటూ, పాండవులు కౌరవులు బంతి ఆట ఆడుకుంటూ దాన్ని బావిలో పడేస్తే దాన్ని ఎట్లా తీయాలని చేతగాక అందరు కూడా బావి చుట్టూ మూగి చూస్తూ ఉన్నారు. ఇదే సమయమని ద్రోణాచార్యుడు వచ్చాడు. వచ్చేసి ఆ బంతిని మీకు తీయటం చేత కాదనంటే మాకు చేత కాదన్నాడు. దాన్ని ఇదిగో ఇలా తీయాలని చెప్పి ఒక బాణం వేశాడు ఆ బంతికి. ఆ బంతికి ఆ బాణం గుచ్చుకుంది. ఆ బాణానికి మళ్ళీ ఇంకో బాణం తగిలిచ్చాడు. ఆ బాణానికి మళ్ళీ ఇంకో బాణం, ఆ బాణానికి మళ్ళీ ఇంకో బాణం, అలా బాణాలు వేసుకుంటూ 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 పైదాకా చేతికి అందేదాకా వేసి ఆ చేతితో ఆ బాణాలన్నీ పైకి తీస్తే దాంతో పాటుగా బంతి కూడా వచ్చి, ఓహో ఇది చాలా గొప్పగా ఉంది, ఆ బంతిని తీయటానికి బావిలోకి దొక్కకుండా లేదా ఇంకేదో వస్తువుని ప్రయోగించకుండా ఇలా బాణాలతోటే తీయటం చాలా గొప్పగా ఉందని చెప్పి అందరూ కూడా భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఎప్పుడైతే భీష్ముడి దగ్గరికి వెళ్ళి చెప్పారో ఆ చెప్పడంతో ఆయన ద్రోణాచార్యుడిని సగౌరవంగా ఆహ్వానించాడు. ఆహ్వానించి ఆయనకి ఈ కురుకుమారులందరినీ కూడా అప్పగించాడు. ఇలా అప్పగించడంలో భీష్ముడు మరి ఏం పరీక్ష చేశాడు ద్రోణాచార్యుడిని అని ఆలోచించక్కర్లే మనం. ఎందుకనంటే భీష్ముడి యొక్క గురువు పరశురాముడు. అదిగో ఆ పరశురాముడి దగ్గర కూడా అస్త్ర విద్యలు నేర్చుకున్నటువంటి వాడు ద్రోణాచార్యుడు. అంటే ఇద్దరు కూడా ఒకే గురువు యొక్క శిష్యుడు కనుక ఈయన చాలా గొప్పవాడు అయి ఉంటాడు, అస్త్రశస్త్ర విద్యలు తెలిసినటువంటి వాడు అయి ఉంటాడు అనే ఉద్దేశంతో ఈ 100 మంది కౌరవుల్ని 5 పాండవుల్ని 105 కూడా అప్పగించాడు. వాళ్ళతో పాటు కర్ణుడు ఉన్నాడు. వీళ్ళందరితో పాటుగా దేశాధీశ్వరులైనటువంటి అనేక మంది రాజులు తమ యొక్క కుమారులందరినీ కూడా ఇదిగో ఇక్కడ విద్యాభ్యాసం కోసం పంపించారు, ధనుర్వేదం నేర్చుకోవటం కోసం పంపించారు. ఆ ప్రకారంగా ద్రోణాచార్యుడు అందరికీ చాలామందికి ఈ యుద్ధరంగంలో ఉన్నటువంటి కొన్ని 100 మందికి అదిగో ఆయన అస్త్ర విద్యాచార్యుడు అయ్యాడు. గొప్ప పరాక్రమశాలి అయిన అస్త్రశస్త్ర విద్యల యొక్క ఆచార్యుడు గనక అన్ని అస్త్రాల యొక్క స్వభావం ఏమిటో వాటి యొక్క ప్రయోగ ఉపసంహారాలు ఏమిటో అన్నీ కూడా చక్కగా తెలిసినటువంటి వాడు. ఇక ఈయన ఒక అక్షౌహిణి సేనాధిపతి. అయితే భీష్ముడు 10 రోజులు యుద్ధం చేసి పడిపోయిన తర్వాత ఈయనే ఈ కురుసేనలకి సర్వసైన్యాధిపతి అవుతాడు. అదిగో అతడు ఈ ద్రోణాచార్యుడు. ఇక రెండవవాడుగా పేర్కొన్నటువంటిది భీష్ముడు. ఈ భీష్ముడు గంగా శంతనుల యొక్క పుత్రుడు. అసలు పేరు దేవవ్రతుడు. గంగాదేవి యొక్క కుమారుడు గనక గాంగేయుడు అనేటువంటి పేరు కూడా ఉంది. ఇక ఆజన్మ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తానని చెప్పి భీష్మమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు గనక భీష్ముడు అనేటువంటి పేరు స్థిరపడిపోయింది ఆయనకి. ఈ భీష్ముడు మొట్టమొదటేమో తల్లి దగ్గర, ఆ తర్వాత ఏమో పరశురాముని దగ్గర అస్త్ర విద్యాభ్యాసం చేశాడు. ఇక తండ్రి యొక్క కోరికను తీర్చడం కోసం అని చెప్పి
ఈయన వివాహం కూడా చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించినటువంటి వాడు. ఈ సంగతి తెలుసుకున్నటువంటి తండ్రి ఇతనికి స్వచ్ఛంద మరణం వరంగా ప్రసాదించాడు. ఈ భీష్ముడు కౌరవ సేనానిగా 10 రోజులు, సర్వసేనానిగా 10 రోజులు తీవ్రమైనటువంటి యుద్ధం చేసి రోజుకి 10,000 మంది యోధుల చొప్పున సంహరించి మహాయుద్ధాన్ని సాగించాడు. అంతేకాకుండా ద్వంద్వ యుద్ధంలో ఈయన పరశురాముణ్ణే జయించినటువంటి వీరాగ్రేసరుడైనటువంటి వాడు. ఇక కురు పితామహుడైనటువంటి వాడు ఈ భీష్ముడు, అందరి చేత గౌరవించబడేటువంటి వాడు. ఇక మూడవవాడు కర్ణుడు. కుంతీదేవికి సూర్యుని యొక్క వరప్రసాదం వల్ల కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడే అదిగో దూర్వాసుడు ఇచ్చినటువంటి మంత్ర ప్రభావంతో పుట్టినటువంటి వాడు కర్ణుడు. కన్యకు పుట్టినటువంటి వాడు గనక కానీనుడు అని అంటారు. మరి సూతుల చేత పెంచబడ్డాడు. ఎందుకంటే కుంతీదేవి ఈ కర్ణుణ్ణి ప్రసవించిన తర్వాత మరి కన్యగా ఉండి బిడ్డని ప్రసవించింది గనక మరి 10 మందిలో ఎలా తల ఎత్తుకొని తిరగాల అనేటువంటి ఉద్దేశంతో ఆ సూర్యుడి యొక్క అనుమతితోటి ఒక పెట్టెలో పెట్టి ఆ కర్ణుణ్ణి అశ్వనదిలో వదిలింది. అది ఒక్కొక్క నది నుంచి, అశ్వనది నుంచి చర్మణవతి నది, చర్మణవతి నుండి పంప, గంగా, ఈ ఒక్కొక్క నదిలోకి పోతూ ఆ గంగా నదిలో అలా పోతూ ఉంటే ఈ సూతుడు, అతిరథుడు, రాధ అనేటువంటి వాళ్ళు చూసి ఆ పెట్టెని తెరిచి చూచారు. అందులో ఈ దివ్యమైనటువంటి కవచ కుండలాలతో, సహజ కవచ కుండలాలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈ బాలుడిని చూచారు. చూచి ఇతన్ని తమకు బిడ్డలు లేరు కనుక ఇతన్ని తీసుకెళ్ళి పెంచుకున్నారు. ఇతనికి వసుషేనుడు అనేటువంటి పేరు పెట్టారు. అంతేకాకుండా ఈ కవచ కుండలాలు, ఈ కర్ణానికి కుండలాలు ఉన్నాయి కాబట్టి కర్ణుడు అనేటువంటి పేరు కూడా అతడికి వచ్చింది. ఇతడు ఈ సూతుడు, తండ్రి అయినటువంటి సూతుడు అతిరథుడు ధృతరాష్ట్రునికి రథసారథిగా ఉండేవాడు. అందువల్ల కుమారుడు విద్యాభ్యాస వయస్సు వచ్చిన తర్వాత ఇతన్ని తీసుకెళ్ళి ఆ ధృతరాష్ట్రుడికి అప్పగించాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు కృపాచార్యుడికి అప్పగించి, అయ్యా వీడికి విద్యలు నేర్పమని చెప్పి అప్పగించాడు. అప్పటికింకా కౌరవులు పాండవులు ఎవరు పుట్టల. ఆ విధంగా కృపాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు వచ్చిన తర్వాత ద్రోణాచార్యుడి దగ్గర విద్యలు నేర్చుకుంటూ ఉన్నాడు. ఇలా కృపాచార్య ద్రోణాచార్యుల దగ్గర విద్యలు నేర్చుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఈ కురు పాండవులతో కలిసి ఉండటం జరిగింది. ఎల్లప్పుడూ కూడా అర్జునుడితో స్పర్ధ కలిగి ఉంటూ ఉంటాడు ఈ కర్ణుడు. ఎందుకంటే అర్జునుడు కూడా తనలాగానే దివ్యాస్త్ర సంపన్నుడు, అస్త్రశస్త్ర విద్యల యోధుడు, ఆరితేరినటువంటి వాడు. అందువల్ల అతని మీద మొదటి నుంచి కూడా స్పర్ధ ఉంది. అర్జునుడి మీద ద్వేషం ఉంది. అర్జునుడి మీద ద్వేషం పాండవ ద్వేషంగా మారింది. ఎప్పుడైతే పాండవుల్ని కర్ణుడు ద్వేషిస్తున్నాడో దుర్యోధనుడు ఆ కర్ణుడి వైపుకి చేరాడు. ఇలా కర్ణుడికి దుర్యోధనుడికి స్నేహం కుదిరింది. ఇట పాండవుల మీదనేమో ద్వేషం కలిగింది. ఇక ఇలా దుర్యోధనుడితో సహవాసం చేసి దుష్ట చతుష్టయంలో చేరిపోయాడు. మరి ఈయన ఎంత దుష్ట చతుష్టయంలో చేరిపోయినా కర్ణుడిని చాలామంది ఏమనుకుంటారంటే ఈయన చాలా గొప్పవాడండి, చాలా మంచివాడు, మరి దుష్టులతో చేరాడే కానీ ఈయన మాత్రం దుష్టుడు కాదు అని అంటూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే ఏమిటంటే ఆ దుష్టుల్లో దుర్యోధనుడు కానీ, శకుని కానీ, దుశ్శాసనుడు కానీ ఈ ముగ్గురు కూడా కర్ణుడు అంత దుష్టులు మాత్రం కాదు. కర్ణుడి దగ్గర దుష్టత్వం ఏమిటనంటే ఒకటి కాదు, వాళ్ళందరి దగ్గర ఒక్కొక్కటే ఉంది. దుశ్శాసనుడు ఉన్నాడు అనుకో, ఆ కర్ణుడు చెప్తే అయ్యా బట్టలు ఎప్పదీయమనంటే ద్రౌపదికి ఆమె పోయాడు బట్టలు ఎప్పదీశాడు. వాడు ఏంటంటే సేవకుడి మాదిరిగా పనిచేసేటువంటి వాడు, వాడు కూలివాడు దుశ్శాసనుడు. మరి అట్లనే మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లక్షణం ఉంది. కానీ కర్ణుడికి ఉన్నటువంటి దుష్ట లక్షణాలు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. ఇతన్ని గొప్ప స్వామి భక్తుడిగా చెబుతాడు. వీడు స్వామిద్రోహి. ఎందుకంటే పరాయి వాళ్ళ దగ్గరికి పోయి దుర్యోధనుడు తిడతాడు. అలాంటివన్నీ కూడా ఆ తర్వాత మీకు మరి ఇంకోసారి చెప్తాను. అట్లాగనే వాచాలుడు, అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటాడు. తాగినటువంటి వాడు మాట్లాడతాడే, వాడికంటే ఇంకా ఎక్కువగా మాట్లాడతాడు. అదంతా కూడా ద్రౌపది వస్త్రాపరణ సందర్భంలో చక్కగా బయటపడుతుంది. అందుకని ఒక వాచాలుడు ఇతడు. ఇక దుర్మార్గానికి ప్రోత్సహించడంలో ఇతడిలాగా ప్రోత్సహించేటువంటి వాడు ఇంకెవ్వరు లేరు. అలా దుర్మార్గానికి ప్రోత్సహించేవాడు.
ఘోషయాత్రకని బయలుదేరదీయించడంలో ప్రధాన పాత్రధారి ఈ కర్ణుడే. ఇక పరాక్రమం విషయంలోకి వస్తే చాలా గొప్ప పరాక్రమవంతుడు, అందులో ఏ సందేహం లేదు. కానీ అతనికి ఉన్నటువంటి పరాక్రమం కన్నా అధికంగా భావిస్తూ ఉంటాడు. ఈ అర్జునుడిని నేను సంహరిస్తానని చెప్తూ ఉంటాడు. అర్జునుడి చేత ఎప్పుడూ తన్నులు తింటూ వస్తుంటాడు. మళ్ళీ అర్జునుడిని నేను జయిస్తానంటుంటాడు. అర్జునుడి చేతిలో ఓడిపోతాడు. అర్జునుడి చేతిలో ఓడిపోయిన వాళ్ళ చేతిలో ఓడిపోతాడు. అర్జునుడిని నేను జయిస్తానంటూ ఉంటాడు. ఇది వీడిలో ఉన్నటువంటి లక్షణం. ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రత్యేకంగా కర్ణుడి యొక్క వ్యవహారం వచ్చినప్పుడు చెప్పుకోవాలి. ఇలా చిన్నతనంలోనే చదువుకునేటువంటి సమయంలోనే ఈ దుర్యోధనుడితో చేరి ఈ దుష్ట చతుష్టయంలో చేరి ఈ భీముడికి విషాన్నం పెట్టించడంలో కానీ, గంగలో దోయించడంలో కానీ, లేకపోతే లక్క ఇంట్లో తగలబెట్టడంలో కానీ అన్ని వ్యవహారాల్లో కూడా చక్కగా పాల్గొన్నటువంటి వాడు ఈ కర్ణుడు. అలాగనే మహావీరుడు అయినప్పటికీ కూడా కొన్ని స్వయంకృతాపరాధాల వల్ల అనేకమైనటువంటి శాపాలు తెచ్చుకున్నటువంటి వాడు. అక్కడ బ్రాహ్మణ శాపం, ఆ తర్వాత పరశురామ శాపం, ఇలా అనేకమైనటువంటి శాపాలు పొందినటువంటి వాడు. ఇక ఇతడు ఇంకొక విశేషం ఏమిటంటే భీష్ముడి మీద ఉన్నటువంటి కోపంతో భీష్ముడు బ్రతికి ఉండగా నేను యుద్ధరంగంలో చేరనన్నాడు, యుద్ధరంగంలోకి రానన్నాడు. మరి భీష్ముడు నిజంగా 18 రోజులు భీష్ముడే ఉన్నాడు అనుకోండి మాట వరుసకి, అంటే ఈయన యుద్ధం చేయడుగా. సరే 10 రోజుల్లో చనిపోయాడు కాబట్టి 11వ రోజు నుంచి ఈయన వచ్చాడు యుద్ధరంగంలోకి. ఈయన దుర్యోధనుడికి బ్రహ్మాండమైనటువంటి స్వామి భక్తుడు. ఇక్కడ దుర్యోధనుడి యొక్క గెలుపు, దుర్యోధనుడి యొక్క శ్రేయస్సు ముఖ్యమా, భీష్ముడితో వచ్చినటువంటి తగాదా ముఖ్యమా? భీష్ముడితో తగాదా ఉంది కాబట్టి ఈయన యుద్ధం చేయడా? ఈయన యుద్ధం చేయొద్దన్నాడా భీష్ముడు ఏమైనా? కాబట్టి ఇలాంటి లక్షణాలతోటి ఇతడు 11వ రోజు ప్రవేశిస్తాడు. అంటే భీష్ముడు 10 రోజులు యుద్ధం చేస్తే, ద్రోణాచార్యుడు 15 రోజులు యుద్ధం చేస్తే, కర్ణుడు ఎన్ని రోజులు యుద్ధం చేశాడనంటే 7 రోజులు యుద్ధం చేశాడు. ఇది అయితే వాళ్ళు సరిపోయిన తర్వాత యుద్ధం మానేశారు. కానీ కర్ణుడు మాత్రం గొప్పతనం ఏమిటంటే బ్రతికుండి యుద్ధం చేయకుండా ఉన్నాడు. 10 రోజులు బ్రతికుండి యుద్ధం చేయకుండా ఉన్నాడు. సరిపోయిన తర్వాత ఒక్కరోజే చేయలే, కానీ బ్రతికి ఉన్నప్పుడు కూడా చేయకుండా ఉన్నటువంటి వాడు. ప్రగల్భాలు పలకటం కానీ, యుద్ధరంగం నుంచి పరాజితులై పారిపోవటం కానీ ఈ కర్ణుడికి చాలా పరిపాటి అయినటువంటి విషయం. ఇక 4వ వాడు కృపాచార్యుడు. ఈ కర్ణుడు కూడా ఒక అక్షౌహిణి సేనాధిపతి. 4వ కృపాచార్యుడు. ఈయన గౌతమ వంశీయుడైనటువంటి శరద్వంతుని పుత్రుడు. కౌరవులకి కులగురువు అయినటువంటి వాడు. కురుపాండవులకి మొట్టమొదటి ఆచార్యుడు, మహాపరాక్రమశాలి, ఒక అక్షౌహిణి సేనాధిపతి. అంతేకాకుండా దుర్యోధనుడే ప్రత్యేకంగా ఈ కృతవర్మని ఒక మాటతో ప్రశంసిస్తూ ఉన్నాడు. సమితింజయ, జయశీలుడైనటువంటి కృపాచార్యుడు అని దుర్యోధనుడి చేత ప్రశంసించబడినటువంటి వాడు ఈ కృపాచార్యుడు. ఇక 5వ వాడు అశ్వత్థామ. ఈ అశ్వత్థామ ద్రోణాచార్యుని యొక్క కుమారుడు, కృపాచార్యుని యొక్క మేనల్లుడు, కృపాచార్యుని యొక్క చెల్లెల కుమారుడు. అశ్వత్థామ మహాపరాక్రమశాలి, అస్త్ర విద్యావేత్త, అన్నీ ఉన్నాయి. కానీ అశ్వత్థామలో విపరీతమైనటువంటి పిరికితనం ఉంది. ప్రాణం మీద తీపి. పిరికితనం అని అంటే ఇంకేమీ లేదు, ఆయన ప్రాణం మీద తీపి ఎక్కువ. తెగించి కనుక యుద్ధం చేస్తే అర్జునుడిలాగా చేయగలడు అని అంటారు, కానీ ఎప్పుడు తెగించి యుద్ధం చేయలే. ఇతడు దుర్యోధనుడికి మిత్రుడు, మహారథుడైనటువంటి వాడు. ఇక ఇతన్ని ఎప్పుడు కూడా వ్యూహ మధ్యంలోనే ఉంచుతారు. ద్రోణాచార్యుడు 5 రోజులు యుద్ధం చేసినా ఎప్పుడు కూడా తన కుమారుణ్ణి వ్యూహ మధ్యంలో ఉంచుతాడు. ఎందుకనంటే ఆ చుట్టూ వాళ్ళు ఎంతమంది పోయినా ఈయన మాత్రం బ్రతికే ఉంటాడు. అంటే కొడుకు చావకూడదు. ఆ కొడుకు మీద ఈయనకేమో తీపి ఎక్కువ, ఆ కొడుకేమో ప్రాణాల మీద తీపి ఎక్కువ. అందువల్ల ఎప్పుడు కూడా వ్యూహ మధ్యంలోనే ఉంచుతూ ఉంటాడు. అటువంటి వాడు ఈ అశ్వత్థామ. అయితే అవసరమైనప్పుడు ధర్మము చెప్పాడు, కానీ చిట్ట చివరిలో ఘోరాతి ఘోరమైనటువంటి అన్యాయం చేశాడు. ఆ దుర్యోధనుడు పడిపోయిన తర్వాత, తొడలు తెగి పడిపోయిన తర్వాత ఆ పాండవులందరినీ కూడా నేను సంహరిస్తానని చెప్పి మాటిచ్చి చివరికి అర్ధరాత్రి పూట అందరు నిద్రపోతూ ఉంటే ఉప పాండవులు అనుకొని వాళ్ళందరినీ కూడా సంహరించేస్తాడు. అలాగనే తన తండ్రిని చంపినటువంటి దృష్టజుమ్నుడిని,
శిఖండిని మిగిలినటువంటి వాళ్ళని కూడా రాత్రిపూటనే అలా సంహరిస్తాడు. మిగిలినటువంటి సేనకి నిప్పు పెడతాడు. ఈ దుర్మార్గం చేసి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చుకున్నాడు. చివరికి వ్యాసుడి చేత కూడా పరమ నీచంగా మాట్లాడించుకున్నాడు. అదిగో అటువంటి వాడు అశ్వత్థామ. ఇక 6వ వాడు వికర్ణుడు. న్యాయంగా చెప్పాలంటే వికర్ణుడు పెద్ద పరాక్రమశాలి మాత్రం కాదు. కానీ ఎందుకు వికర్ణుడిని చెప్పాడో దుర్యోధనుడు మనకి తెలియదు. ఇతడు దుర్యోధనుడి యొక్క తమ్ముడు. అంటే దుర్యోధనుడి యొక్క 99 మంది తమ్ముల్లో ఈ వికర్ణుడు ఒకడు. చాలామంది మహాభారతం ఏమాత్రం తెలియనటువంటి వాళ్ళు వికర్ణుడు అనే పేరుంది కనుక కర్ణుడు తమ్ముడు అని అనుకుంటారు. ఇంకో విశేషం ఏమిటంటే కర్ణుడు అనేవాడు దుర్యోధనుడు తమ్ముడు కూడా ఉన్నాడు. కర్ణుడు ఉన్నాడు, వికర్ణుడు ఉన్నాడు దుర్యోధనుడి యొక్క తమ్ముళ్ళల్లో. అయితే మిగతా వాళ్ళకి ఎవరికి పేర్లేమి తెలియవు కాబట్టి వాటిని గురించి ఏం పట్టించుకోరు. అయితే ఏమిటి వికర్ణుడిలో గొప్పతనం అంటే ఇతను మాత్రం సమరథుడు మాత్రమే. అంటే ఏదో తనతో సమానమైనటువంటి వాడితో పోరాడగలిగినటువంటి వాడే కానీ పెద్ద మహావీరుడైనటువంటి వాడు కాదు. కాకపోతే జూదంలో మాత్రం మంచి నేర్పరైనటువంటి వాడు, జూద ధర్మం తెలిసినటువంటి వాడు. దుర్యోధనుడి యొక్క సోదరుల్లో ఒక ధర్మపక్షపాతి వికర్ణుడు ఒక్కడే అనేటువంటిది చరిత్ర చెప్పినటువంటి సత్యం. ఇతని యొక్క ధర్మతత్పరత ఎప్పుడు బయటపడుతుందనంటే ద్రౌపదీదేవిని సభకి ఈడ్చుకొని వచ్చి పరాభవించినటువంటి సందర్భంలో అందరికీ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకనంటే కర్ణుడేమో దుశ్శాసనుడికి ఆదేశించాడు పాండవుల యొక్క వస్త్రాపహరణం చేయమని. దుశ్శాసనుడేమో ద్రౌపది వస్త్రాలు పట్టుకొని లాగుతూ ఉన్నాడు. సరే అలా లాగుతూ ఉంటే ఆమె శరీరం నుంచి వస్త్రాలు అలా ఉద్భవిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆమె యొక్క పాతివ్రత్య మహిమ ఆ శరీరం నుంచి వస్త్ర రూపంలో ఆవిర్భవిస్తూ ఉన్నాయి. లాగి 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 పడిపోయాడు దుశ్శాసనుడు. ఇలాంటి సందర్భంలో సభాసదులంతా కూడా ఆ దుశ్శాసనుడిని నిందిస్తున్నారు, శకుని నిందిస్తున్నారు. దీనికి అంతటికీ మూల కారణమైనటువంటి ధృతరాష్ట్రుడిని నిందిస్తున్నారు, ద్రౌపదీదేవిని ప్రశంసిస్తూ ఉన్నారు. అందరూ అలా ద్రౌపదీదేవిని ప్రశంసిస్తూ వీళ్ళని నిరసిస్తూ ఉంటే ఆ సమయంలో కర్ణుడు నీచాతి నీచంగా ద్రౌపదిని మాట్లాడతాడు. ఓ ద్రౌపది, నీకు 5గురు భర్తలు ఉన్నారు కనుక నువ్వు బంధకి అన్నాడు. బంధకి అంటే వేశ్య అని అర్థం. కాబట్టి నువ్వు ఇప్పుడు దుర్యోధనుడి యొక్క సేవకుల్లో కలిసిపో, దుర్యోధనుడి యొక్క భార్య పాద సంవాహనం చేయి అంటే వాళ్ళ కాళ్ళు ఒత్తు. ఓ దుశ్శాసన, ఈమెని సేవకులుండేటువంటి దాసీలుండేటువంటి ప్రదేశానికి చేర్చు అని ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఇవన్నీ మాట్లాడతాం కాక మరొకటి మాట్లాడాడు. ఓ ద్రౌపది, నీకు 5గురు భర్తలు ఉన్నప్పటికీ కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. నీ భర్తలు నీకు ఇప్పుడు ఏమీ సహాయం చేయలేరు. అందుకని జూదంలో ఆలిని వడ్డి ఓటు పడినటువంటి 6వ వాడిని నువ్వు భర్తగా ఎంచుకో అని ద్రౌపదితో చెప్పి దుర్యోధనుడి వైపుకు చూచి కనుసైగ చేస్తాడు. ఎప్పుడైతే కర్ణుడు కనుసైగ చేశాడో ఆ దుర్యోధనుడు తన ఎడమ తొడ మీద ఉన్నటువంటి వస్త్రాన్ని తొలగించి అలా తొడ మీద కూర్చోటానికి రమ్మని అలా సైగ చేస్తాడు. ఎప్పుడైతే ఆ సైగను చూచాడో భీమసేనుడు ఆగ్రహోగ్రుడై, ఇదిగో నువ్వు ఈనాడు ద్రౌపదికి తొడలు చూపించావు కదా, రాబోయేటువంటి యుద్ధంలో నీ తొడలు వెరగబట్టి నిన్ను గనక భగ్న హృదయుడిగానే చేయకపోయినట్లయితే నేను పితృపితామహుల యొక్క గతులకి తప్పినటువంటి వాడిని అవుతాను అని చెప్పి ఆయన బ్రహ్మాండమైనటువంటి శపథం చేస్తాడు. ఏమిటయ్యా కర్ణుడు చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి మేలు కౌరవులకనంటే, దుర్యోధనుడికేమో కనుసైగ చేసి తొడలు చూపించినట్టు చేసి ఆయన తొడలు వెరగబడతానని భీముడి చేత ప్రతిజ్ఞ చేయించినట్టు చేశాడు. దుశ్శాసనుడికేమో ద్రౌపది వస్త్రాలు లాగమని చెప్పి ఆ దుశ్శాసనుడినేమో రొమ్ము చీల్చి రుధిరం లాగుతానని చెప్పి ప్రతిజ్ఞ చేసినట్టు చేశాడు. ఈ 2 ప్రయోగాలు, ఈ 2 బ్రహ్మాండమైనటువంటి ఉపయోగాలు చేసినటువంటి వాడు ఇదిగో ఈ కర్ణుడు. అందుకని కర్ణుడిని వాచాలుడు అని చెప్పింది. ఇక ధార్తరాష్ట్రులు 100 మందిని కూడా నేనే సంహరిస్తాను అని చెప్పి భీముడు ప్రతిజ్ఞ చేశాడు. అలా ప్రతిజ్ఞ చేసి భీముడు 100 మందిని చంపాడు. అందులో దుర్యోధన దుశ్శాసనుల్ని మహాఘోరాతిఘోరంగా చంపాడు. కానీ ఒక్క ఈ వికర్ణుడిని చంపేటప్పుడు మాత్రం కంట తడి పెట్టుకున్నాడు. ఎందుకయ్యా కంట తడి పెట్టుకున్నాడంటే
ఆ రోజు సభలో వికర్ణుడు ఒక్కడే ద్రౌపది అధర్మ విజిత అని చెప్పినటువంటి వాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ చెప్పలేకుండా నోరు మూసుకొని మెదలకుండా ఊరుకున్నటువంటి సందర్భంలో ఇతడు మాత్రమే మాట్లాడాడు. ఇప్పుడు ధర్మరాజు జ్యూత వ్యసనిగా ఉన్నాడు, అంతేకాకుండా పరాజితుడై ఉన్నాడు, ఓడిపోయి ఉన్నాడు. ఓడిపోయి ఉన్నటువంటి వాడు తనంతట తాను ద్రౌపదిని వడ్డల పరప్రేరితుడు, శకుని ప్రేరేపిస్తే వడ్డాడు. అంతేకాకుండా ద్రౌపది ధర్మరాజు ఒక్కరికే భార్య కాదు, 5గురికి భార్య. కాబట్టి ఈ పణం చెల్లదు. ధర్మరాజుకి ద్రౌపదిని వడ్డేటువంటి హక్కు లేదు కనుక ద్రౌపది అధర్మ విజిత, ఆమెను సభకి తీసుకురావటం తప్పు అని చెప్పినటువంటి వాడు వికర్ణుడు. అందుకనే వికర్ణుడిని చేతికి చిక్కినప్పుడు చంపబోతూ భీమసేనుడు కంటతడి పెట్టుకుంటాడు. కంటతడి పెట్టుకొని అంటాడు, సోదరా, ఈ క్షత్రియ ప్రతిజ్ఞలు ఉన్నాయే ఇవి చాలా దుర్మార్గమైనటువంటివి. అందుకనే ఈ ప్రతిజ్ఞల కారణంగా ఈ రోజున నేను నిన్ను చంపాల్సి వచ్చింది అని బాధపడుతూ కంటతడి పెట్టుకొని సంహరిస్తాడు. భీముడి చేత కంటతడి పెట్టించినటువంటి వాడు 18 రోజుల యుద్ధంలో ఈ ఒక్క వికర్ణుడు మాత్రమే. ఇది వికర్ణుడి యొక్క విషయం. ఈ నిజంగా గొప్ప పరాక్రమశాలి కాకపోయినా దుర్యోధనుడు పేర్కొన్నాడు. ఇక 7వ వాడు సౌమదత్తి. సౌమదత్తి అంటే సోమదత్తుని యొక్క కుమారుడు. అసలు సోమదత్తుడు ఎవరు? ఈయన బాహ్లికుని కుమారుడు. సరే, బాహ్లికుడు ఎవరు? ఈయన భీష్ముడి యొక్క పినతండ్రి. అంటే శంతనుడు బాహ్లికుడు వీళ్ళిద్దరికంటే ముందున్నటువంటి ఆయన దేవాపి. ప్రతీపుడు అనేటువంటి మహారాజుకి దేవాపి, శంతనుడు, బాహ్లికుడు అనేటువంటి 3 అన్నదమ్ములు ఉన్నారు. ఆ దేవాపి అనేటువంటి ఆయన్ని సింహాసనం మీద ఎక్కించడానికి ప్రయత్నం చేస్తే శిష్టసభ అంగీకరించాల. శిష్టసభ అంటే 3 ధర్మశాస్త్రాలు తెలిసినటువంటి బ్రాహ్మణులతో కూడినటువంటి సభ. వాళ్ళు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాలన్నీ చక్కగా అధ్యయనం చేసి న్యాయాలు చెప్పేటువంటి వాళ్ళు. ఇప్పుడు సుప్రీంకోర్టు లాగా అది అలా చెప్పేటువంటి వాళ్ళు ఈ దేవాపిని సింహాసనం ఎక్కించడానికి వీల్లేదన్నారు. ఎందుకయ్యా వీల్లేదని ప్రతీపుడు అడిగాడు. అడిగితే ఈయనకి త్వగ్దోషం అంటే బొల్లి, కుష్టు అంటే చర్మ వ్యాధి ఉన్నది. అందుకని ఆ వ్యాధి ఉన్నటువంటి వాడు శాస్త్ర ప్రకారం సింహాసనాన్ని అధిష్ఠించడానికి వీల్లేదని చెప్తే ఆయన తపస్సు చేసుకోవటం కోసం అరణ్యాలకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత 2వ వాడైనటువంటి శంతనుడిని సింహాసనం ఎక్కిస్తారు. ఇంకా శంతనుడి కుమారుడు భీష్ముడు. ఇక ఆ కథ మనకు తెలుసు. ఇక 3వ వాడైనటువంటి వాడు బాహ్లికుడు ఉన్నాడు. ఈ బాహ్లికుడి వ్యవహారం ఏమిటంటే ఇతడు మాతామహుల యొక్క వంశానికి మగపిల్లలు లేరు. మాతామహులు అంటే తల్లిని కన్నటువంటి తండ్రి. ఆ తల్లిని కన్నటువంటి తండ్రికి కొడుకులు లేరు. కొడుకులు లేకపోవటం వల్ల అక్కడికి వెళ్ళి ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడు ఈ బాహ్లికుడు. ఆ బాహ్లికుడి యొక్క కుమారుడే సోమదత్తుడు. అంటే భీష్ముడికి సోదరుడు అవుతాడు సోమదత్తుడు. ఆ సోమదత్తుడి కొడుకు భూరిశ్రవుడు. అంటే భీష్ముడికి కొడుకు అవుతాడు వరుసకి. అదిగో ఆయన భూరిశ్రవుడు. నిజం చెప్పాలంటే ఆ బాహ్లికుడి కన్నా ఈ సోమదత్తుడి కన్నా ఈ భూరిశ్రవుడు చాలా గౌరవనీయుడైనటువంటి వాడు. సోమదత్తుడికి అసలు పేరు లేదు, తండ్రికి పెద్ద పేరు లేదు, కానీ తాతకి కొద్దిగా పేరుంది, ఆ బాహ్లికుడికి పేరుంది. ఇప్పుడు ఆ బాహ్లికుడు కూడా యుద్ధరంగంలో ఉన్నాడు. చాలామందికి ఈ విషయం తెలియదు. ఆయన ఒక అక్షౌహిణి సేనాధిపతి, ఈ భూరిశ్రవుడు ఒక అక్షౌహిణి సేనాధిపతి. అంటే బాహ్లికుడికి పినతండ్రి ఈ యుద్ధరంగంలో ఉన్నాడు. కనుక ఈ భూరిశ్రవుడు అనేటువంటి వాడు చాలా గౌరవనీయుడైనటువంటి వాడు, ఇటు కౌరవులకి అటు పాండవులకి ఇద్దరికి కూడా. ఇతన్నే సౌమదత్తి అంటారు. ఇక పరాక్రమంలో ఇతడు అతిరథుడు. అతిరథుడు అంటే ఎంతమంది మహావీరులైనా ఎదిరించగలిగినటువంటి వీరాధి వీరుడైనటువంటి వాడు. అంటే ఆ పాండవుల వైపున సాత్వికతో ఇటువైపున కృతవర్మతో సమానమైనటువంటి వీరుడు అనమాట. కురు పాండవులందరికీ కూడా గౌరవనీయుడైనటువంటి వాడు, తండ్రి లాంటి వాడు. ఈయన యొక్క విశేషం ఏమిటంటే 14వ రోజు యుద్ధంలో, అంటే 14వ రోజు సైంధవుణ్ణి ఎలాగైనా సరే రక్షించాలి అని చెప్పి ద్రోణాచార్యుడు అద్భుతమైనటువంటి వ్యూహాన్ని రచించాడు. ఆ వ్యూహంలోకి ముందుగా అర్జునుడు ప్రవేశిస్తాడు. అర్జునుడు ప్రవేశించిన తర్వాత దాదాపుగా 7-8 గంటల తర్వాత ఈ అర్జునుడి యొక్క వ్యవహారం ఏమీ తెలియటం లేదని చెప్పి భయంతో సాత్వికని పంపిస్తాడు ధర్మరాజు. నువ్వు వెళ్ళి అర్జునుడు ఉన్నాడో లేడో ఏమయ్యాడో
ఆ శ్రీకృష్ణుడి యొక్క పాంచజన్యం వినపడుతుంది కానీ అర్జునుడి యొక్క దేవదత్త శంఖధ్వని వినపడతలేదు, కాబట్టి నువ్వు వెళ్ళమని అంటాడు. అప్పుడు వస్తాడు సాక్షికి. అయితే ఇప్పటివరకు కూడా అక్కడ ద్రోణాచార్యుడితో తీవ్రమైనటువంటి యుద్ధం చేస్తూ ధర్మరాజును రక్షిస్తూ ఉన్నాడు సాక్షికి. ఇప్పుడు యుద్ధరంగంలోకి వచ్చాడు. అలా యుద్ధరంగంలోకి వచ్చి ఎదురైనటువంటి అనేక మంది వీరుల్ని, కృతవర్మతో సహా అనేక మంది వీరుల్ని జయించుకుంటూ వచ్చాడు. అల్లంత దూరంలో అర్జునుడు ఉన్నాడు, చూచాడు. అప్పుడు ఎదురుపడ్డాడు భూరిశ్రవుడు. ఈ భూరిశ్రవుడికి సాత్యకి తీవ్రమైనటువంటి యుద్ధం జరిగింది. ఈ తీవ్రమైనటువంటి యుద్ధంలో భూరిశ్రవుడు ఒక సందర్భంలో సాత్యకిని కింద పడేసి కత్తెత్తి శిరస్సు ఖండించబోతున్నాడు. అల్లంత దూరంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఇది గమనించాడు. గమనించి అప్పటికే ఎవరో ఒక వీరుడి మీద ఎక్కుపెట్టినటువంటి బాణం అర్జునుడు ఎక్కుపెట్టాడు. అర్జున, ఈ బాణాన్ని అదిగో అటు ప్రయోగించమన్నాడు. వెంటనే అటు ప్రయోగించి ఆ ఎత్తినటువంటి చేతితో సహా ఖండించేశాడు అర్జునుడు. దాంతో ఆ చేయి తెగిపోయి పడిపోయాడు. ఆ పడిపోయిన తర్వాత అందరూ కూడా వద్దు 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 వద్దని అంటున్నప్పటికి కూడా వినకుండా ఈ కింద పడ్డటువంటి సాక్షికి లేచి అతన్ని కత్తితో శిరస్సు నరికేసి ఈ భూరిశ్రవుడికి కాలుతో తంతాడు. ఎందుకంటే అందరూ గౌరవించేటువంటి వ్యక్తి కనుక వద్దు వద్దు వద్దని అడ్డం పడ్డారు. అడ్డం పడ్డప్పటికి కూడా ఊరుకోవాలి. అయితే అంతా అయిపోయిన తర్వాత సాక్షికని అందరూ కూడా నిందిస్తూ ఉంటే అప్పుడు చెబుతాడు సాక్షికి. దీనికి ఇంకో పూర్వకథ ఉంది. అదేమిటంటే సాక్షికి తండ్రి సిని, ఇదిగో ఈ భూరిశ్రవుడి తండ్రి సోమదత్తుడు. ఈ సోమదత్తుడికి సిరికి అంతకుముందు ఒకసారి యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు ఈ సోమదత్తుడు ఆ సిరిని కింద పడేసి కాలుతో తంతాడు. కాలుతో తన్నినప్పుడు అప్పుడు ఆ సిరి ఒక మాట అంటాడు, నేను ఎప్పటికైనా సరే మళ్ళీ యుద్ధంలో నిన్ను కింద పడేసి మళ్ళీ నిన్ను నా పాదంతో తంతా. ఒకవేళ అది కనుక నేను చేయకపోతే నా పుత్రుడు ఆ పని చేస్తాడు, నీ కొడుకునైనా సరే అని చెప్పి ఒక మాట అంటాడు. అదిగో ఆ మాట కోసం అని చెప్పి ఇప్పుడు ఇదిగో నేను ఇలా చేశాను అని చెప్పి సాక్షికి అంటాడు. సరే, దాంతో అయిపోతుంది. ఇది ఈ భూరిశ్రవుడి యొక్క గాథ అన్నమాట. ఇలా అక్షౌహిణి సేనాధిపతి అయినటువంటి వాడే ఈ భూరిశ్రవుడు కూడా మహావీరుడైనటువంటి వాడు, అతిరథుడైనటువంటి వాడు. ఇలా మొత్తం కూడా 7గురిని ఇంతవరకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 7గురిని చెప్పడమే జరిగింది కానీ మనకి తెలియకుండానే ఇంకొకళ్ళ గురించి కూడా చెప్పడం జరిగింది. అదేమిటంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదంలో కొన్ని పూర్వపు భగవద్గీత గ్రంథాల్లో కాస్త పాట భేదం ఉంది. ఏమిటా పాట భేదం అంటే సౌమదత్తి తథైవచ అని ఇప్పుడు మనం చదువుకున్నాం. కానీ సౌమదత్తి జయద్రథ అనేటువంటిది పూర్వకాలంలో ఉన్నటువంటి కొన్ని గ్రంథాల్లో ఈ మాట ఉంది. సౌమదత్తిర్ జయద్రథ అని అంటే 8వ వాడిని గురించి కూడా చెప్పాడని. ఎవరా 8వ వాడు అంటే జయద్రథుడు. జయద్రథుడు అంటే సింధు దేశపు రాజు జయద్రథుడు. అతన్నే సైంధవుడు అంటారు. సింధు దేశపు రాజు కనుక సైంధవుడు అంటారు. ఇతడు దుర్యోధనుడి యొక్క చెల్లెలుంది. అంటే 100 మంది కొడుకులు కాకుండా ఒక కూతురు కూడా పుట్టింది. ఆయన పిండాన్ని 100 ముక్కలు చేస్తున్నాడు వ్యాసుడు. గాంధారికి పుట్టినటువంటి ఈ పిండాన్ని చేస్తా ఉండేటప్పటికీ గాంధారికి మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే 100 మంది కొడుకులున్నా కూతురు లేకపోతే ఏం బాగుంటుంది అని కాస్త ముక్క చెవులో వేసింది. సరే అట్లయితే ఇందులోనే వస్తుందిలే కూతురు కూడా అని చెప్పి 101 చేశాడు. చేస్తే ఆ 101 దుస్సల. పాపం పేర్లు కూడా ఇట్టే పెట్టారు. అందుకనే వ్యాసుడు పేర్లు పెట్టడం వల్ల చాలా గొప్పవాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుస్సహుడు, దుర్విముఖుడు, దుస్ససేనుడు, దుస్సాహుడు, దుర్విముఖుడు, అందరూ దూలే. చివరికి ఆరామ పెడితే దుస్సల అని పెట్టారు. ఈ దుస్సల్ని చేశారు ఈ సైంధవుడికి, ఈ జయద్రథుడికి. మరి అందువల్ల దుర్యోధనుడికి బావమర్ది అవుతాడు. అంటే పాండవులకి కూడా అతడు బావమర్ది అవుతాడు. మరి అక్షౌహిణి సేనాధిపతి అయినటువంటి వాడు వరుసకి సోదరైనటువంటి పాండవ ధర్మపత్ని ద్రౌపదిని అరణ్యాల్లో ఉన్నప్పుడు 12వ సంవత్సరంలో చూచి చెరబట్టబోయినటువంటి నీచుడు ఈ సైంధవుడు. ఇతడి కోసమే 14వ రోజున ద్రోణాచార్యుడు అపూర్వమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఇతరులకి అసాధ్యమైనటువంటి వ్యూహాన్ని రచించాల్సి వచ్చింది. అర్జున్ని బారిన పడకుండా ఇతన్ని రక్షించడానికి ద్రోణాచార్యుడు తన సర్వశక్తుల్ని ధారపోశాడు ఆ 14వ రోజు. కానీ దైవశక్తి ముందు
మానవ శక్తి అల్పమైందని రుజువైంది. మానవుడు కేవలం ప్రయత్నం చేయగలడే కానీ ఆ ఫలితాలను నిర్ణయించేటువంటి వాడు దైవం. అందువల్ల దైవశక్తి ముందు మానవ శక్తి చాలదనేటువంటిది ఆ రోజున రుజువైంది. దానితో ద్రోణాచార్యుడు కూడా నిస్పృహ చెందాడు. చిత్రమైనటువంటి రీతిలో మరణించాడు ఈ సైంధవుడు. ఇతడు మరణించడమే కాదు, వీడితో పాటుగా వీడి తండ్రి కూడా. ఎందుకంటే వీడి తలకాయని ఎవరైతే కింద పడేస్తారో వాడు తలకాయ పగిలి చచ్చిపోతాడని వాడు శాపం పెడతాడు తండ్రి. అందుకని ఈ తలకాయ తీసుకెళ్ళి అదిగో వాడి తండ్రి ఒళ్ళో పడేస్తాడు అర్జునుడు. పడంగానే వాడు పైకి లేస్తాడు, ఆ తలకాయ కాస్త కింద పడుద్ది. వాడి చేతుల నుంచి పడ్డది కాబట్టి అందుకని వాడు తల పగిల్చి వస్తాడు. ఆ తండ్రి అయినటువంటి వాడు వృద్ధక్షత్రుడు, అక్కడ సమంత పంచకంలో తపస్సు చేసుకుంటా ఉన్నటువంటి వాడు. ఇదిగో ఇది సైంధవుడి యొక్క కథ. పాండవ సేనలో భీమార్జునులతో సహా కలిపి 19 మంది మహావీరులైనటువంటి వారిని లెక్కించి చెప్పినటువంటి దుర్యోధనుడు తన పక్షంలో ఉన్నటువంటి వారిని ఇప్పుడు జయద్రథుడితో కూడా కలిపి 8 మందిని గురించి చెప్పడం జరిగింది. దీన్ని బట్టి పాండవ సేన 7 అక్షౌహిణులు అయినప్పటికీ కూడా మహావీరులు అధికంగా ఉన్నారని, కౌరవ సేనలో 11 అక్షౌహిణుల సైన్యం ఉన్నప్పటికీ కూడా వీరులైనటువంటి వాళ్ళు కాస్త అల్పంగానే ఉన్నారని దుర్యోధనుడి యొక్క మాటలను బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. పాలు కొద్దిగా అయినా అందులో వెన్న కనుక ఎక్కువగా కనుక ఉంటే ఆ పాలకి చాలా విలువ ఎక్కువ, రేట్ ఎక్కువ. వెన్న తీసినటువంటి పాలు ఎక్కువగా ఉన్నా వెన్న కనుక లేకపోతే వాటికి అంత పెద్దగా విలువ ఉండదు. మరి పాల యొక్క విలువ వెన్నను బట్టి వస్తుంది, సేన యొక్క విలువ వీరులను బట్టి ఉంటుంది. దుర్యోధనుడికి చాలా గొప్ప సేన ఉంది కదా, 11 అక్షౌహిణుల సేన ఉంది కదా. మరి దుర్యోధనుడు నిజంగా చాలా గొప్పవాడు, దుర్యోధనుడు కూడా చాలా ధర్మాత్ముడు, అందుకనేనండి ఇంత సేన వచ్చింది అని అనుకునేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలా రుజువు చేయడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ నిజంగా దుర్యోధనుడి వైపు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎలా వచ్చారు? అతని మీద ప్రేమతోనో అతని ధర్మానో చేరినటువంటి వాళ్ళు కాదు. మరి భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, శకుని వీళ్ళందరూ ఉన్నారనుకోండి. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వీళ్ళందరూ అర్థానికి దాసులు, అంటే వీళ్ళ దగ్గర పోషింపబడినటువంటి వాళ్ళు. ఇక బంధుత్వంతో వచ్చినటువంటి వాళ్ళు బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు అలా వచ్చినటువంటి వాళ్ళు. ఇక పాండవ దిగ్విజయంలో పాండవుల చేత ఓడించబడినటువంటి వాళ్ళు ఆ పాండవుల మీద కక్ష తీర్చుకోవాలి అని మనస్సులో భావించి ఆ అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూచి ఇదిగో ఇప్పుడు దుర్యోధన వైపుకి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది. ఇక శ్రీకృష్ణుడి మీద ద్వేషంతో, అంటే కృష్ణుడితో ద్వేషం కలిగినటువంటి వాడు కొంతమంది ఉన్నారు. ప్రధానంగా నరకాసురుడు ఉన్నాడు. ఎందుకంటే ఈ నరకాసురుడు ప్రాగ్జ్యోతిష పురాధీశ్వరుడు అయినటువంటి నరకాసురుడు శ్రీకృష్ణుడు అతన్ని సంహరించడం జరిగింది కనుక ఆ నరకాసురుడు కుమారుడైనటువంటి భగదత్తుడు ఆ శ్రీకృష్ణుడి మీద ద్వేషంతో దుర్యోధనుడి వైపుకి చేరాడు. అలాగనే పాండవుల యొక్క పినతల్లి మిత్రవింద, ఆ మిత్రవింద యొక్క కుమారులు విందానువిందులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా శ్రీకృష్ణుడి మీద ద్వేషంతో దుర్యోధనుడి వైపుకి వస్తారు. వాళ్ళకేం ద్వేషం అంటే అదిగో ఒక వాళ్ళ కుమార్తె ఉంది. ఆ కుమార్తెని శ్రీకృష్ణుడు ఆ స్వయంవరంలో ఎత్తుకొని వస్తాడు. అందుకని వాళ్ళ కోపం. కాబట్టి ఆ కోపంతో వాళ్ళు కాస్త దుర్యోధన వైపుకి వస్తారు. ఇక మోసం చేస్తే శల్యుడు వచ్చాడు. నిజంగా పాండవులకు పోవడం కోసం వచ్చినటువంటి శల్యుడు ఇదిగో మోసం చేసి తమ పక్షానికి రప్పించుకున్నాడు దుర్యోధనుడు. ఇక దుర్యోధనుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయన అధికారానికి భయపడి చేరినటువంటి వాళ్ళు కొంతమంది. ఇలా రకరకాలైనటువంటి కారణాలతో దుర్యోధనుడికి 11 అక్షౌహిణుల సైన్యం చేరింది. ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు కొంత సైన్యం ఉంది. కానీ పాండవుల వైపునకు వచ్చినప్పటికల్లా వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళకి సైన్యం లేదు. వాళ్ళ సైన్యం కూడా ఇక్కడే ఉంది. ఇక రెండవది శ్రీకృష్ణుడేమో ఈ సైన్యాన్ని పంపించకుండా ఆయనేమో నేను ఒక్కడనే వస్తానన్నాడు. అలాగనూ పోయింది. ఇక కాకపోగా ఏమిటంటే వీళ్ళకి అదిగో ద్రుపదుడు ప్రధానమైనటువంటి వాడు, అలాగనే జరాసంధుడు కుమారుడైనటువంటి సహదేవుడు, శిశుపాలుని కుమారుడైనటువంటి దృష్టకేతువు, ఇదిగో వీళ్ళు ప్రధానంగా ఉన్నటువంటి వాడు. అందుకే 7 అక్షౌహిణుల సేన పాండవులకు కూడింది. అయితే పాండవ పక్షం వైపు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ధర్మం మీద ఉన్నటువంటి ప్రీతితోటి,
ధర్మరాజు మీద ఉన్నటువంటి ప్రీతితోటి వచ్చాడు. సరే, ఇక్కడ ఒక ముఖ్య విశేషం కూడా దాగి ఉంది. ఈ నేను చెప్పుకున్నటువంటి 3 శ్లోకాలు, ఈరోజు చెప్పుకున్నటువంటి ఈ శ్లోకం, అంటే కౌరవుల గురించి చెప్పినటువంటి ఈ శ్లోకం, పాండవుల గురించి చెప్పినటువంటి ఆ 3 శ్లోకాలు ఏమిటి ఇక్కడ విశేషం అని అంటే, 3 శ్లోకాల్లో పాండవ వీరుల గురించి చెప్పాడు, ఒక్క శ్లోకంలో తన పక్షంలో ఉన్నటువంటి వీరుల గురించి చెప్పాడు. ఈ భగవద్గీతలోనే 16వ అధ్యాయం ఉంది. 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగం అని. ఈ దైవాసుర సంపద్ విభాగ యోగంలో దైవీ సంపదను గురించి 3 శ్లోకాల్లో చెప్పారు, ఆసురీ సంపదను గురించి ఒక్క శ్లోకంలో చెప్పారు. అంటే 3 శ్లోకాల్లో దైవీ సంపద, ఒక్క శ్లోకంలో ఆసురీ సంపద. ఇక్కడ 3 శ్లోకాల్లో పాండవ వీరులు, ఒక్క శ్లోకంలో కౌరవ వీరులు. దీన్ని రెండింటినీ కనుక దగ్గరికి చేరిస్తే పాండవులదేమో దైవీ సంపదని, కౌరవులదేమో ఆసురీ సంపదని, ఇది ఒక చమత్కారం. కాబట్టి ఇలా దీంట్లో నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇది ఒక రకమైనటువంటి స్వారస్యం అన్నమాట, ఒక రకమైనటువంటి భావన. ఈ ప్రకారంగా తన సేనలో ఉన్నటువంటి వీరుల్ని పేర్కొన్నటువంటి దుర్యోధనుడు ఇంకా ఆ తర్వాత ఏమంటున్నాడో మనం రేపు చెప్పుకుందాం.